మొత్తం ఉన్న టీంలో ఎప్పటి నుంచో క్రికెట్ ఆడుతూ క్రికెట్ అంటే ప్యాషన్ ఉండి చాలా ఇష్టంతో ఉండేది మీరు మీ పేరు చెప్తారు ఎవరైనా. సో మీరు ఎలా అసెస్ చేస్తారు టీమ్ ప్లేన్ కానీ టీమ్ మెంబర్స్ కానీ వాళ్ళ ఇంటరాక్షన్ కానీ? ఇట్స్ ఫ్యాంటాస్టిక్ అండి. వీ హ్యావ్ అ గ్రేట్ టీమ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద టీమ్. నిజంగా చాలా సంతోషంగా ఉంది అండ్ ఫ్యాంటాస్టిక్ స్టార్ట్. సచిన్ కూడా బ్రిలియంట్ ఇన్నింగ్స్ అండ్ 150 కొంచెం ఎక్కువ ఇచ్చామేమో అనుకున్నాం, ఒక 20-25 రన్స్ ఎక్కువ ఇచ్చామనుకున్నాం, బట్ ఇంకో 25 ఇచ్చినా ఈజీగా కొట్టేస్తామేమో అనిపిస్తుంది. సో వెరీ హ్యాపీ. సో ఈజీగా ఫినిష్ చేసేయాలి మ్యాచ్. తెలుగు వారియర్స్ స్ట్రెంగ్త్, మెయిన్ స్ట్రెంగ్త్ ఏదనుకుంటున్నారు మీరు? నో మాకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి, వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఆల్రౌండర్స్. ఓన్లీ బ్యాట్స్మెన్, ఓన్లీ బౌలర్స్ కాకుండా వీ హ్యావ్ ఆల్రౌండర్స్, పీపుల్ హూ కెన్ బ్యాట్ అండ్ బౌల్. సో దట్స్ ద బెస్ట్ పార్ట్. సో 2020కి మోస్ట్ ఇంపార్టెంట్ అదే. So we have a lot of variations, I mean different kinds of bowlers. So definitely that is helping me చూసినట్టుగానే మీకు అర్థం అవుతుంది. బెంగాల్ టైగర్స్ టీమ్ ని అనలైజ్ చేసి ఉంటారు, వాళ్ళ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ ఏమో. లాస్ట్ టైం దే వర్ కొంచెం ఆర్డినరీగా ఉన్నారు. దిస్ టైమ్ దే ప్లేయింగ్ వెరీ వెల్. అలానే కాదు, ఆల్ ద టీమ్స్ ఆర్ లైక్ పంప్డ్ అప్ అండ్ బాగా హార్డ్ వర్క్ చేశారు. సో ఆ రోజు ఎవరు బాగా ఆడితే వాళ్ళ మ్యాచ్ ఈజీగా తీసుకోవడానికి లేదు. దే ఆల్సో రియలీ ప్లేడ్ వెరీ వెల్. అండ్ జనరల్ గా విన్నాము మీరు కన్నడ టీమ్ ని టార్గెట్ చేస్తున్నారు అనేసి, దాని గురించి ఏమంటారు? మిగతా టీమ్స్ తో కంపేర్ చేస్తే దే ఆర్ ది స్ట్రాంగెస్ట్. సో డెఫినెట్లీ దే ఆర్ ద టీమ్ టు బీట్ అండ్ ఐఎమ్ షూర్ వి విల్. సో విన్నింగ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అంటున్నారు మీరు ఈ మ్యాచ్ లో? 100%. ఐఎమ్ షూర్. ఓకే. సో అండ్ కెప్టెన్సీ కానీ మీ మధ్య కోఆపరేషన్ కానీ ఒక సపోర్ట్? We're all friends and we like one family. For the past 1 month అందరం కలిసి రోజు కలుస్తున్నాం. ఇంట్లో వాళ్ళకి ఎక్కువ అంటే మా టీమే కలుస్తున్నాం. సో అలాగే వీళ్ళు వేరే వాళ్ళు వేరే అని కాదు, వీఆర్ హ్యావింగ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ టీంలో యూనిటీ అది చాలా బాగుంది. సో దాని రిజల్ట్ ఇది. ప్లేయర్స్ అన్న ప్రెషర్ ఫీల్ అవడం లాంటివి ఏమన్నా, లేకపోతే ఎంజాయ్ చేస్తూ సరదాగా ఉంటుందండి, బట్ కూల్గా ఉంటూ యూనో చేస్తే కామ్ అండ్ కూల్. యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అండ్ ప్లే అంతే. సో మీ ఎక్స్పీరియన్స్ తోటి చెప్పండి, మామూలుగా కప్పు గెలవడం గురించి ఒకసారి. అదే అన్న, T20 ఇట్స్ ఎనీవన్స్ గేమ్. అందరికీ కప్ గెలవాలనే ఉంటుంది, బట్ డెఫినెట్లీ వీ వాంట్ టు విన్ ద కప్ అండ్ విల్ పుట్ ఇన్ అవర్ బెస్ట్ అండ్ విల్ ట్రై అవర్ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా అనుకుంటున్నారు సార్, మొత్తం మ్యాచ్ అయిపోయింది, పర్ఫార్మెన్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, డెఫినెట్గా మనం